ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి మొదటి రోజు ఎంతమంది అటెండ్ అయ్యారు, అలాగే ఈ డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. చూడండి, ఏపీ మెగా డిఎస్సి ప్రశాంతంగా ముగిసిన తొలి రోజు పరీక్షలు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక్కడ గమనిస్తే తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిసినాయి అని చెప్పేసి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నారా లోకేష్ గారు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఇక ఈరోజు ఉదయం అలాగే మధ్యాహ్న సెషన్లో పరీక్షలు నిర్వహించగా ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ముగిసినట్లు డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 6 నుంచి 30 వరకు జరగనున్న డిఎస్సి పరీక్షలో భాగంగా తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 91 కేంద్రాల్లో ఉదయం సెషన్కు 16,102 మంది గాను 14,281 మంది, అంటే 16,000 మందికి గాను 14,000 మంది అటెండ్ అయ్యారు. ఇక అంటే 88% అటెండ్ అయ్యారు మార్నింగ్. ఇక గమనిస్తే మధ్యాహ్నం సెషన్కు 51 కేంద్రాలు, మొదటి సెషన్లో 91 కేంద్రాలు, మధ్యాహ్నం సెషన్లో 51 కేంద్రాల్లో 8,790 మందికి గాను 7,611 మంది, అంటే 86% మంది హాజరయ్యారు. అంటే మిగిలిన వాళ్ళు అటెండ్ కాలేకపోయారు. అప్లికేషన్లు కూడా హాల్ టికెట్లు కూడా చాలామంది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇకపోతే జిల్లాల వారీగా హాజరు శాతం పరిశీలిస్తే ఉదయం సెషన్కు కడప జిల్లాలో అత్యధికంగా 91% మంది కడప జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది. మధ్యాహ్నం సెషన్కు మాత్రం నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 92% మంది అటెండ్ అయ్యారు. రైట్, ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒకసారి చూడండి, పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర పరిశీలకులు పర్యవేక్షించడం జరిగింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత సమర్థత కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర స్థాయి కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మెగా డిఎస్సిలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,305 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు సమర్పించినట్లు తెలుస్తుంది. ఈ విధంగా మొత్తం మీద యావరేజ్గా 88% మంది అటెండ్ అయినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.